దక్షిణ భారత సినీ రంగంలో అందం, అభినయం, స్టార్డమ్ అనే మూడు అంశాలను ఒకేసారి నిలబెట్టుకున్న హీరోయిన్ల జాబితా తీస్తే అందులో ముందుగా వినిపించే పేర్లలో త్రిషా కృష్ణన్ ఒకటి. దాదాపు 2 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న త్రిష కాలం మారినా, తరాలు మారినా, కొత్త హీరోయిన్లు వచ్చినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిస్తున్నారు. ఒకప్పుడు యువ హీరోలతో రొమాంటిక్ చిత్రాల్లో మెప్పించిన ఆమె ఇప్పుడు కథకు బలమిచ్చే పాత్రలతో స్టార్ హీరోల సరసన కనిపిస్తూ తన స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంటున్నారు. సినీ రంగంలో చాలా మంది హీరోయిన్లు కొన్నేళ్ల తర్వాత కనిపించకుండా పోతుంటారు. కానీ త్రిష మాత్రం అందుకు పూర్తి భిన్నం. కెరీర్ ప్రారంభంలో ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె తర్వాత లేడీ ఓరియంటెడ్ కథలు, బలమైన పాత్రలు, పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తూ తన పరిధిని మరింత విస్తరించారు. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో త్రిష నటించిన తాజా చిత్రం కరుప్పు ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తిని పెంచగా విడుదలకు ముందు కొన్ని సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చివరకు సినిమా థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన మొదటి షో నుంచే ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కథలోని మాస్ మూమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. తమిళంలో కరుప్పు పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేశారు. అయితే సినిమా విడుదల రోజు జరిగిన మరో సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విజయం ఎలా ఉందో స్వయంగా ప్రేక్షకుల మధ్య కూర్చుని తెలుసుకోవాలని త్రిష నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా చెన్నైలోని ప్రముఖ థియేటర్ రోహిణి సిల్వర్ స్క్రీన్స్ లో ప్రదర్శితమవుతున్న కరుప్పు చిత్రాన్ని త్రిష తన సన్నిహితులతో కలిసి చూసేందుకు వెళ్లారు. ఆమెతో పాటు దర్శకుడు ఆర్జే బాలాజీ, సంగీత దర్శకుడు, చిత్ర బృందానికి చెందిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. త్రిష థియేటర్ కు చేరుకున్న విషయం తెలిసిన వెంటనే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. థియేటర్ పరిసరాల్లో అభిమానుల సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది. అభిమానులు తమ అభిమాన నటిని దగ్గరగా చూడడానికి, ఆమెతో సెల్ఫీలు దిగడానికి, వీడియోలు తీయడానికి పోటీ పడ్డారు. థియేటర్లో సినిమా ప్రదర్శన సమయంలో కూడా ఆమెను చూసి అభిమానులు హర్షధ్వానాలు చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది. సినిమా ముగిసిన తర్వాత అసలు హడావిడి మొదలైంది. త్రిష థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అభిమానులు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరిపోయారు. కొందరు మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీయగా మరికొందరు వీడియోలు రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. భద్రతా సిబ్బంది మధ్యలో జోక్యం చేసుకుని అభిమానులను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్రిష తన కారులో కూర్చున్న తర్వాత కూడా అభిమానుల సందడి తగ్గలేదని అక్కడి వీడియోలు చెప్తున్నాయి. ఆమె మాత్రం ఎలాంటి అసహనం చూపకుండా అభిమానుల ప్రేమను చిరునవ్వుతో స్వీకరించినట్టు కనిపించింది. కొందరికి చేతులు ఊపుతూ అభివాదం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల ప్రేమే తనను ఇంతకాలం నిలబెట్టిందనే భావన త్రిషలో స్పష్టంగా కనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేవలం సినిమా చేయడం మాత్రమే కాదు, సినిమా విడుదలైన రోజే థియేటర్కి వెళ్లి ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా చూడడం అంటే నటిగా తన పనిపై ఉన్న నమ్మకం, ప్రేక్షకులపై ఉన్న గౌరవం అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. త్రిష ఇప్పటికీ తన కెరీర్ను చాలా సీరియస్గా తీసుకుంటోందని, స్టార్డమ్ ఉన్న సింపుల్గా ఉంటోందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక కరుప్పు సినిమా విషయానికి వస్తే మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ నమోదవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బలమైన ఓపెనింగ్స్ నమోదు చేసినట్టు సమాచారం. సినీ రంగంలో 20 ఏళ్లకు పైగా ప్రయాణం చేసినా ఇంకా ప్రేక్షకుల్లో అదే క్రేజ్, అదే ఫ్యాన్ ఫాలోయింగ్, అదే స్క్రీన్ ప్రెజెన్స్ కొనసాగించడం త్రిషకే సాధ్యమైందని ఆమె అభిమానులు గర్వంగా చెప్తున్నారు. కరుప్పు విజయంతో మరోసారి త్రిష పేరు దక్షిణాది భారత సినీ వర్గాల్లో బలంగా మారుమోగుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.